హిందూ సాంప్రదాయాల ప్రకారం తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత, ఒక ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసాన్నే మార్గశీర్షం అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అనర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాకుండా మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం, అంటే మార్గాలలో శ్రేష్టమైనది. ఈ మాసాన్ని ముక్తికి మార్గంగా కూడా చెప్తారు. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశీర్షం. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతి యోగంలో ఈ కాలంలో పొలాల నుండి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని, అందుకే ఈ మాసాన్ని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు. ఇలా ఉండగా ఈ మాసం శ్రీకృష్ణుడికి ఎందుకు అంకితం చేయబడిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విష్ణుమూర్తి దశావతారాల్లో భాగంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అవతారంలో వచ్చి దుష్ట సంహారం చేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలోనూ తన బంధువులు, గురువు, స్నేహితులను చూసిన అర్జునుడికి వారితో యుద్ధం చేసేందుకు ఇష్టం ఉండదు. ఈ సమయంలో తనను ముందుకు నడిపించడానికి శ్రీకృష్ణుడు లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత. దీన్ని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున చేశాడని చాలామంది నమ్ముతారు. ఈ రెండక్షరాలు గీత అనే రెండక్షరాల తాత్పర్యాన్ని ఓ శ్లోకం తెలియజేస్తుంది. గీకారం త్యాగరూపం స్యాత్, తకారం తత్వబోధకం, గీతావాక్యమిదం తత్వం ధ్యేయం సర్వముముక్షుభి. ఇందులో గీ అనే అక్షరం త్యాగాన్ని సూచిస్తే, త అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తే, అదే అక్షరతత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది. గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదేనని పండితులు చెప్తున్నారు. అర్జునుడికి ఈ పరమ పవిత్ర గ్రంథం పఠనం వల్ల మానవాళి సమస్యలకు పరిష్కారాలను సూచికలు తెలుస్తాయి. అయితే గీతా ఉపనిషత్ సారం ఎవరికీ అర్థం కాదు. అర్జునుడు తప్ప మరెవరి ద్వారా ఈ ఉపదేశం ఇంత అద్భుతంగా అందరికీ చేరదట. అందుకే కృష్ణుడు బాగా ఆలోచించి తానే అర్జునుడికి ఈ మోహబుద్ధి పుట్టించి ఇనుముతో వస్తువును తయారు చేయించాడట. ఒక కమ్మరి ఒక వస్తువును తయారు చేయాలంటే ఇనుప ముక్కను కొలిమిలో ఎర్రగా కాలుస్తాడు. అలాగా అర్జునుడికి కృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయటంతో పాటు ద్వాదశ అభిషేకం వల్ల మీ కుటుంబంలో అందరి ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మధుసూదనుడు అనే నామంతో శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. గీతా జయంతి మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ఞాన కోసంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ సమయంలోనే శుక్ల ద్వాదశి వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు. ఈ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తే, కేశవార్చన చేస్తే 8 పౌండరీక యజ్ఞాలు చేసిన గొప్ప ఫలితం లభిస్తుందని లోక కళ్యాణానికి కారకుడైన నారదుడికి సనక మహర్షి వివరించినట్లు నారద మహాపురాణం చెప్తుంది. అందుకే ఈ మాసాన్ని శ్రీకృష్ణుడికి అంకితం చేసినట్లు భావిస్తారు.